శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం తెచ్చిస్తామని చెప్పాం మేము కదమ్మా మన దగ్గర లేనప్పుడే కదా అప్పు చేసేది బిల్లు పండి కానీ కట్టలేదంట ఏమైంది పళ్ళు షుగర్ తగ్గించడం మన వల్ల అవ్వదు కదా అది లోపల ఉంటుంటుంది డైట్ చేసుకో మాత్రలు సరిపోతుంది ఫ్రీగా ఇస్తున్నారా మాత్రలో హాస్పిటల్ ఇస్తున్నారు శుభ్రంగా షుగర్ తగ్గించిన ఢిల్లీ పోయాను ఏం చేస్తున్నావు డబ్బులు రైస్ వస్తాయి కదా మీరు చేసుకోండి రైట్ అందులో కొత్తగా ఉన్నాయి మట్టి పెట్టలేదు వస్తుంది 2 నెలలు అయింది 2 ఏళ్ళు భర్తకు వచ్చేదండి కాదు భర్త చనిపోయేసరికి లైవ్ లో ఉంది గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగమేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం భూతానే రామరాజు ఎక్కడ ఉన్నారు
బలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడు పూలేస్తుంటే పసుపు ఇందాక అమ్మాయి వచ్చాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అనేది ఒక పండగగా జరుగుతుంది. ప్రతి నెల కూడా మొదటి తారీఖున అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో వాళ్ళ సమస్యలతో పాటు మరి ఆ డివిజన్లకు కూడా మేము వెళ్ళినప్పుడు ఆ ప్రజలు అక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు, అలాగే ప్రజలు అవ్వచ్చు, అక్కడున్న సమస్యలు కానీ స్థానిక సమస్యలు కానీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఆ విధంగా మరి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి 40వ డివిజన్ రావడం జరిగింది. కొత్తగా ఏదైతే సంవత్సర కాలం నుంచి చనిపోయారో భర్తలందరూ చనిపోయారో వాళ్ళకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ రోజున 404 పెన్షన్లు కొత్త వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. లోగడ ఏదైతే 2019 నుంచి 24 వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఒక నెలలో భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇచ్చేసేవారు. అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా అసలు పెన్షన్ తీసే విధానం అనేది ఏం లేదు. పెన్షన్ కొత్తది రాయటమే కానీ తీయటం అనేది లేదు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక పెన్షన్లు తొలగించడం, అలాగే 2020 కాడి నుంచి భర్త చనిపోయిన పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు వరకు ఇవ్వకపోవటం, మరి అనేక పెన్షన్లన్నీ కూడా 2 లక్షల పెన్షన్ల దాకా మరి పెండింగ్ ఉండిపోవడం జరిగింది. మరి ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరాన్ని తీసుకుంటూ మరి ఈ నెలలో 404 పెన్షన్లు ఏలూరు వ్యాప్తంగా మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జనవరి కాడి నుంచి కూడా ఏ నెలలో అయినా చనిపోతే వెంటనే వచ్చే నెలలో మళ్ళీ అవి పెండింగ్లు పెట్టుకోకుండా మరి భార్యకి వెంటనే కూడా అందజేయడం జరుగుతుంది. ఇటువంటి పరిపాలన 2014 నుంచి కూడా 19 వరకు జరిగింది. మరి వాళ్ళు కూటమి నాయకులు మేము చేస్తున్న పనిని చూసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 14 నెలలుగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. 5 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సుఖం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. కళ్ళబొల్లి మాటలు అనేది నమ్మద్దు, ఆచరణలో చూపించేది. ఇదివరకు ఎవరో కూడా మీ ఇంటికి నాయకులు వచ్చేవారు కాదు. సమస్య వచ్చింది అంటే చెప్పుకోవడానికి కూడా నాదుడు ఉండే పరిస్థితి లేదు. ఈ 14 నెలల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ విధమైన పరిపాలన ఉండాలనేది మేమే కాదు ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆపదంటే ఆదుకునేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అవ్వచ్చు, అలాగే ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఏ విధమైన వైద్యం అయినా సరే కూటమి ప్రభుత్వంలో ఆటంకం లేకోకుండా జరుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వయంతోనే జరుగుతుంది అనేది మన అందరం కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ముక్త కంఠంతో ఇవ్వాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ వాతావరణం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ అనేది హాలిడేస్ వచ్చిన ఒక రోజు ముందుగాను లేదనుకుంటే 1వ తారీఖు పొద్దున్నే అందరికి కూడా 10 గంటల లోపే అందరికి డబ్బులు చేరే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రతి నెల గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, మరి మేయర్ గారు, ఎస్ఎంఆర్ బాబు గారు, ఇరా చైర్మన్ గారు, ప్రసాద్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, పార్సార్థ్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా పార్టీ కూటమి నాయకులందరూ పాల్గొని మరి ప్రజల యొక్క బాగోగులన్నీ కూడా అడిగి తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ 6లు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఈ సామాజిక భద్రత పెన్షన్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. మరి సూపర్ 6లో భాగంగా రేపు ఆగస్టు 15 నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి అనేటువంటి ఒక నామకరణ ఇంకా జరుగుతూ ఉంది. మరి దాని ద్వారా ఏదైతే సూపర్ 6లో పెట్టారో ఫ్రీ బస్సు మహిళలకి ఉచిత ప్రయాణం అనేది అది రేపు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తూ ఉంది.
మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కలిపే విధంగా మహిళలు ఎక్కడికైనా కానీ వెళ్ళినా కానీ ఫ్రీగా వారు జర్నీ చేసేటువంటి ఆ సౌకర్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో కొనసాగుతుంది. మరి మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి సంటి గారు మరి నిరంతరం కూడా అంటే కొంతమంది ఎప్పుడో 10ంటికో లేకపోతే 3 రోజులకో 2 రోజులకో దర్శనం ఇచ్చేటువంటి నాయకులు కూడా ఉంటారు. కానీ ప్రతిదినం పొద్దున్న 6 గంటల నుంచి నైట్ వరకు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల్ని తెలుసుకొని తక్షణ వాటి పరిష్కారం కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అధికారులని, ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని మరి యొక్క ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తానికి నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతం. అది ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూలీ నాలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు పొద్దున్నే వస్తే వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసేటువంటి దిశగా మరి వాళ్ళకు అనుకూలమైనటువంటి టయాన్ని సెట్ చేసుకుని ఆ విధంగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా అనేకమైనటువంటి స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. అన్నింటిని కూడా ప్రజలకు అందే విధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.